వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్లు జనాలను మోసం చేసి ఇప్పుడు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాయని ఫైర్ అయ్యారు. హుజూర్నగర్లో కారు పార్టీ దాదాపు ఖాళీ అయిందని విమర్శలు గుప్పించారు. తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలన్నారు. శంకరమ్మ తన మీద పోటీ చేసినా కానీ ఎప్పుడూ వ్యక్తిగత వైరాలకు వెళ్లలేదని, ఆమె కాంగ్రెస్ లో జాయిన్ కావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఏ సమస్యలు వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం. ఉదాహరణకి నిన్నగాక మొన్న అకాల వర్షాలు వస్తే, హైదరాబాద్లో అకాల వర్షాలు వస్తే వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటనే అక్కడి నుంచి స్పందించి అధికారులు అలర్ట్ చేసి తగిన రిలీఫ్ మెజర్స్ తీసుకున్నారు. నేను ఎక్కడన్నా ఉంటే ఆ రాత్రి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఎక్కడున్న ధాన్యం కూడా తడిస్తే ఎంఎస్పీకి ధర కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినాము. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఇక్కడెక్కడ పంట నష్టం జరిగినా ఆ కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చీఫ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, క్యాబినెట్ మంత్రులందరం కూడా 11 మంది మంచి ఒక క్రికెట్ టీం లాగా, ఒక ఛాంపియన్షిప్ విన్నింగ్ టీం లాగా మరి ముందుకు పోతున్న విషయం నేను మీ అందరికీ మనవి చేస్తూ, బీజేపీ ఆర్ఎస్ఎస్ బేసిక్ ఆలోచనలో చాలాసార్లు గతంలో వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వ్యవస్థ మారుస్తామని చెప్పి అనేక సందర్భాల్లో అన్నారు. ఆ విషయం మీదనే ఇప్పుడు ఆ విషయంలోనే అందరూ ఇది ప్రజలకు తెలవాలని చెప్పి బీజేపీ అధికారంలో వస్తే రాజ్యాంగం మారుస్తారు, బీజేపీ అధికారంలో వస్తే ఆ రిజర్వేషన్ రద్దు చేస్తారు, బీజేపీ అధికారంలోకి వస్తే పార్లమెంటరీ డెమోక్రసీని తొక్కేస్తారు. ఆల్రెడీ నేను ఎంపీగా 5 ఏళ్ళు చూసిన పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంటరీ వ్యవస్థ కానీ, మీడియా కానీ, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, అన్ని వ్యవస్థలని బీజేపీ డ్యామేజ్ చేసింది. మళ్ళోసారి వస్తే మాత్రం భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది, మీ అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. రైతు బంధు ఎప్పుడు వేయాలో అప్పుడు వేసినాము. అయితే అది హైలైట్ కాదు బాబు. బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేసి ఆపించింది, మీరు అది హైలైట్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్. మీరు అది వినాలి. మేము వేయకుంటేనేమో ఏ లేదని మొత్తుకున్నారు, వేస్తేనేమో మా వల్ల వేసిన మొత్తుకున్నారు. మళ్ళీ వీళ్ళే ఆపించినట్టు మళ్ళా అంటే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కుట్రపూరిత రాజకీయాలు వెన్నెతో పుట్టిన విద్య అది. కానీ ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. మేము రైతు బంధు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతే బీజేపీ బీఆర్ఎస్ కుట్రపూరితంగా ఆపిన విషయం తెలుసు. ఏమన్నా 13 మేము గెలుస్తాం ఖచ్చితంగా. 3 బీజేపీతో పోటీలో ఉన్నాయి, 1 ఎంఐఎంతో పోటీలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ 0 అని చెప్పిన. ఆయన చెప్పిన దానికి పెద్ద తేడా లేదు.